నమస్కారమందరికీ. ఈరోజు మన ప్రత్యేక పాడ్కాస్ట్కు స్వాగతం. జిల్లాలో ఆధ్యాత్మిక వేడుకలు, ప్రజా సంఘటనలు, విద్యారంగంలో కీలక పరిణామాలు, ఇలా అన్ని అంశాలను ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తున్నాం. ముందుగా ఆధ్యాత్మిక కార్యక్రమంతో ప్రారంభిద్దాం. నేడు కోటిపిలో జరగబోయే చౌడేశ్వరీదేవి బ్రహ్మరథోత్సవం గురించి. అవును, హిందూపురం మండలంలోని కొటిపి గ్రామంలో ప్రతి సంవత్సరం ఉగాది తర్వాత ప్రత్యేకంగా నిర్వహించే ఈ బ్రహ్మరథోత్సవం ఎంతో వైభవంగా ఉంటుంది. ఈసారి కూడా శుక్రవారం సాయంత్రం భక్తుల నడుమ అంగరంగ వైభవంగా జరగనుంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు ఈ ఉత్సవాన్ని దర్శించేందుకు తరలివస్తారు. ఇది కేవలం పండుగ కాదు, భక్తి, సంప్రదాయం, గ్రామీణ సంస్కృతి కలయిక. ఇలాంటి ఉత్సవాలు మన సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. అదే సమయంలో ప్రజల మధ్య ఐక్యతను పెంచుతాయి. ఇక మరో విషాదకర సంఘటన కూడా వెలుగులోకి వచ్చింది. అవును, హిందూపురం గ్రామీణ మండలంలోని చౌలూరు సమీపంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందడం కలకలం రేపింది. సుమారు 60 సంవత్సరాల వయస్సున్న ఈ వ్యక్తి ఎవరు, ఎక్కడివారు అన్నది ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. గ్రామస్తులు కూడా ఆ వ్యక్తి గురించి సమాచారం కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సంఘటనలు సమాజంలో ఆందోళన కలిగిస్తాయి. ఇక మరోవైపు ఉగాది పండుగను ప్రజలు ఎంతో ఆనందంగా జరుపుకున్నారు. అవును, హిందూపురం, పెనుకొండ, మడకసిరా ప్రాంతాల్లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రజలు కొత్త బట్టలు ధరించి పిండి వంటలు చేసుకుని కుటుంబంతో ఆనందంగా గడిపారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనాలు కూడా నిర్వహించారు. పండితులు ఈ సంవత్సరంలో పంటలు, వర్షాలు, భవిష్యత్ పరిస్థితుల గురించి వివరించారు. ఇక లేపాక్షిలో జరిగిన చౌడేశ్వరీదేవి రథోత్సవం కూడా ఎంతో శోభాయమానంగా జరిగింది కదా. ఖచ్చితంగా. చోళసముద్రంలో జరిగిన ఈ రథోత్సవం భక్తుల సందోహంతో కలకలలాడింది. గణపతి పూజలు, హోమాలు, అర్చనలు అన్నీ సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. పుష్పాలతో అలంకరించిన అమ్మవారి విగ్రహాన్ని రథంపై ఉంచి గ్రామమంతా ఊరేగించారు. అన్నదానం, మజ్జిగ, పానకం పంపిణీ కూడా చేశారు. పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఇలాంటి ఉత్సవాలు గ్రామీణ జీవనశైలిని ప్రతిబింబిస్తాయి. ఇక రాజకీయ విషయానికి వస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆయన మాట్లాడుతూ భారతీయ సంస్కృతిని మనమే తక్కువ చేసుకుంటున్నామనన్నారు. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అనే నినాదంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఇక రంజాన్ సందర్భంగా కూడా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు కదా. అవును, నెలవంక కనిపించకపోవడంతో రంజాన్ ఉపవాసాలు కొనసాగుతున్నాయి. ఈద్ పండుగను మార్చ్ 21న జరుపుకోనున్నారు. దీనితో ప్రభుత్వం మార్చ్ 20న ఉన్న సెలవును మార్చ్ 21కి మార్చింది. అలాగే 10వ తరగతి ఇంగ్లీష్ పరీక్షను ఏప్రిల్ 2కి వాయిదా వేశారు. ఇక విద్యారంగంలో కీలక అప్డేట్. గేట్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. అవును, ఐఐటి గువాహటి గేట్ 2026 ఫలితాలను ప్రకటించింది. దేశవ్యాప్తంగా జరిగిన ఈ పరీక్షలకు లక్షలాది మంది హాజరయ్యారు. అభ్యర్థులు జీఓఏపీఎస్ పోర్టల్లో లాగిన్ అయి తమ మార్కులు, ర్యాంక్ తెలుసుకోవచ్చు. స్కోర్ కార్డులు మార్చ్ 27 నుంచి అందుబాటులో ఉంటాయి. గేట్ స్కోర్ 3 సంవత్సరాల పాటు చెల్లుబాటవుతుందనేది ముఖ్యమైన విషయం. దీనితో పీజీ అడ్మిషన్లు, ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశముంటుంది. అవును, ముఖ్యంగా పిఎస్యు కంపెనీలు కూడా గేట్ స్కోర్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తాయి. మొత్తానికి ఈరోజు చూస్తే ఒకవైపు ఆధ్యాత్మిక వేడుకలు, మరోవైపు విద్యా అవకాశాలు, మరోవైపు ప్రజా సమస్యలు, ఇలా సమాజంలోని అన్ని కోణాలు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా. సమాచారం తెలిసినప్పుడు మాత్రమే మనం సరైన నిర్ణయాలు తీసుకోగలం. అందుకే ఇలాంటి విశ్లేషణలు అవసరం. ఇదే మా ఈరోజు ప్రత్యేక పాడ్కాస్ట్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.